ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో మలికిపురం మండలం గూడపల్లి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. కేసనపల్లిలో సముద్ర జలాల ప్రభావంతో నాశనమైన లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించి బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఇక కేసనపల్లి నుంచి రోడ్డు మార్గాన రాజోలు మండలం శివకోటిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం హెలికాప్టర్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు బయలుదేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి. జోష్న, ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి 9 గంటల సమయంలో రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజోలు నియోజకవర్గంలోని మల్కీపురం మండలం గూడపల్లి వద్ద హెలికాప్టర్ నుంచి రాజమండ్రి నుంచి హెలికాప్టర్ కు గూడపల్లి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 11 గంటల కేసనపల్లి గ్రామంలో సముద్ర జలాల ప్రభావంతో నాశనమైన లక్షలాది కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించనున్నారు. తదనంతరం అక్కడ స్థానికంగా ఉన్న కొబ్బరి రైతులతో ముఖాముఖిగా చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కోనసీమ జిల్లాలోని ఈ ఉప్పలగుప్తం గ్రామంలోని సముద్రం నీరు పోటుకు సుమారు వేలాది కొబ్బరి చెట్లు కూడా మూడుగా మారిపోవడం చూసాము మనం. దీన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇది పెండింగ్ లో ఉండడం, దానికి గట్టు నిర్మించడానికి ఆ గట్టు పనులు కూడా మధ్యలో ఆగిపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని పరిశీలించనున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 భాగంలో 2.0లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన భూమి పూజ చేస్తారు. జోష్న. రైట్ చిరంజీవి.